మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనొకసారి ఫస్ట్ గాలి వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, ప్రస్తుతం ఈరోజు ప్రపంచంలో ఎదుర్కొంటున్న ఈ యుద్ధ వాతావరణంలో బహుశా ట్రంప్ ఏదైతే తన పాత్ర నిర్వహించి నోబెల్ లారెట్కు తన అర్హుడు అని చెప్పుకోబోతున్నారు, ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? వ్యాపార వర్గాలు నిర్వహిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం అనేది బహుమతులలో అత్యంత కీలక భూమిక పోషిస్తుంది. గతంలో మనం చూసాము ఆ వ్యాపార వర్గాలు వెనుక నుండి వాళ్ళ నోబెల్ లారెట్స్ కి ఇవ్వడంలో కూడా కీలక పాత్ర ఉంటది. సో ఇవాళ యాక్చువల్ గా నోబెల్ లారెట్స్ గా ట్రంప్ కావాలని కోరిక, ఎందుకంటే బలమైన కోరిక. ఎందుకంటే నెక్స్ట్ టైం ఆయన గెలవడు కాబట్టి నెక్స్ట్ టైం ఛాన్సే ఉండదు అమెరికాలో మూడోసారి అధ్యక్షుడు కావడానికి. కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ నేను తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలని చెప్పేసి ఆయన ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపినది నేనే అని, యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా నేనే ఆపబోతున్నట్టుగా ఆయన ఒక కలరింగ్ ఇస్తున్నాడు. నిజంగా ఈ యుద్ధాలు అమెరికా జోక్యం లేకుండా జరగట్లేదు. అమెరికా బ్యాకప్ అయి ఉండి అమెరికానే చెప్పిస్తుంది, మళ్ళా ఫ్రంట్కి వచ్చి నేనే ఆపుతున్నా అని చెప్తుంది అమెరికా. కాబట్టి ఇవాళ ఈ అమెరికా ద్వంద్వ వైఖరి అనేది ప్రపంచానికి తెలియదు కాదు, లేదంటే ఆ నోబెల్ కమిటీకి కూడా తెలియదు కాదు. బట్ నోబెల్ కమిటీ కూడా ఖచ్చితంగా ఆ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇట్లాంటి వాళ్ళకు ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా మిగతా విషయానికి వస్తే అసలు కారణము ఇరాన్ కు అండ్ ఇజ్రాయెల్ కు యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ అక్కడ 60% వరకు అణుబాంబును తయారు చేయడానికి అన్ని ప్రయోగాలు అన్ని అయిపోయాయి. ఇంకొక 30% మిగిలిపోయింది. సో దాన్ని కూడా కంప్లీట్ చేస్తే ఇరాన్ ఒక దేశంగా బాంబు కలిగిన దేశంగా, ఒక శక్తివంతమైన దేశంగా ఆ చుట్టూ ఉన్న మొత్తం ఆ ప్రాంతాలు ఏవైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో అరబ్ కంట్రీస్ లో ఒక బలమైన శక్తివంతమైన దేశంగా ఎదగడానికి ఆస్కారం ఉంది. సో ఈ చుట్టూలో మధ్యలో చిన్నగా ఒక బుడంకాయ లాగా చిన్నగా ఉంటది ఇజ్రాయెల్ దేశం. సో ఆ చిన్న దేశం ఇవాళ చాలా భయానికి గురవుతున్నది. ఎందుకంటే అక్కడ కనుక ఒకవేళ అది తయారైతే ఫస్ట్ పడేది నా మీదనే, ఆ అణుబాంబు పడేది ఇజ్రాయెల్ మీదే అనే విషయం ఇజ్రాయెల్ తెలుసు. కాబట్టి ఇజ్రాయెల్ తక్షణమే మేల్కొని మొసాద్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఇమీడియట్లీ యుద్ధం ప్రకటించింది. యుద్ధం సీరియస్ గా అటాక్ కూడా చేసింది. అక్కడ 6 శాస్త్రవేత్తలలో 5 శాస్త్రవేత్తలను ఆల్రెడీ చంపేసింది. తర్వాత ఏదైతే ఆ అణుప్రయోగ కేంద్రాన్ని పేల్చేసింది. సో ఆ రకంగా మొత్తానికి ఇవాళ ఇరాన్ అనేది ఆ దేశంగా అణుబాంబు కలిగిన దేశంగా కాకుండా ఆపగలిగిన పరిస్థితి ఇవాళ మనకు కనబడుతుంది. దాన్ని మరి ఎందుకు అమెరికా సపోర్ట్ చేస్తున్నది, దాన్ని ఎందుకు బ్రిటన్ సపోర్ట్ చేస్తున్నది, దాన్ని ఎందుకు యూరోప్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఇవన్నీ క్రిస్టియన్ దేశాలు కాబట్టి, ఇవన్నీ క్రైస్తవ దేశాలు. ఒక ఇస్లామిక్ దేశమైన ఇరాన్ ఖచ్చితంగా నియంత్రించకపోతే రేపు భవిష్యత్తులో క్రైస్తవ దేశాలకు ముప్పు జరిగే అవకాశం ఉంటది. కాబట్టి తప్పకుండా ఆ ముప్పును ఎదుర్కోవాలంటే మొగ్గలోనే తెంచేయాలి. కాబట్టి ఇవాళ అంత సీరియస్ అటాక్స్ అన్నిటిని కూడా ఇవాళ బలపరుస్తుంది అమెరికా దేశం, అలాగే బ్రిటన్ కానీ మిగతా యూరోప్ దేశాలు కానీ. సో ఇవాళ చైనా కానీ అలాగే రష్యా కానీ ఈవెన్ భారత్ కూడా ఇజ్రాయెల్ వైపే ఉంది. ఇప్పుడు చైనా రష్యా మాత్రం న్యూట్రల్ గా ఉన్నప్పటికీ కూడా రేపు అనివార్యంగా ఇవాళ అమెరికా ఒత్తిడికి అనే వాణిజ్య ఒత్తిడికి తొలగి ఒకవేళ బ్యాక్ అయితే ఇంకా ఏకాక మిగిలిపోతాయి. ఆ చిన్న దేశాలు ఏం చేయలేకపోతాయి. అరబ్ లో చుట్టూ దేశాలలో ఎక్కువ శాతం దేశాలని అమెరికా తొత్తులుగానే ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి ఇవాళ ఏకాక మిగిలిపోయి ఏం చేయలేని స్థితికి నెట్టబడుతుంది, లేదంటే అమెరికాకు సరెండర్ కాబడుతుంది. అట్లా సరెండర్ అయిన తర్వాత నేనే యుద్ధాన్ని ఆపినా కాబట్టి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పేసి ఆ నోబెల్ కమిటీ కూడా రికమెండ్ చేసే పరిస్థితి ఉంటది. ఇవాళ ఈ నోబెల్ కమిటీ కూడా నిజాయితీగా వ్యవహరిస్తే మాత్రం ట్రంప్ గట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి ఆస్కారమే లేదు. కానీ ఇవాళ అమెరికా ఒత్తిడికి తలొగ్గని కమిటీలు లేవు, తలొగ్గని దేశాలు లేవు. అమెరికా యుద్ధాన్ని ప్రకటించని దేశాలు లేవు. తనకు అనుకూలంగా ఉంటే పర్వాలేదు, తనకు కొంచెం వ్యతిరేకంగా ఉన్న ఆ దేశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా ఇవాళ ఉంది. ఇవాళ చివరికి చైనా కూడా ఇవాళ ఎందుకు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడానికి కారణం ఏంటంటే చైనా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా. చైనా ప్రయోజనాలు కూడా ఇవాళ ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవాళ చైనా కూడా ఒక రకంగా అమెరికాకు తలగ్గినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి
అంత ఈజీగా ఇవాళ అమెరికాను దెబ్బ కొట్టాలనే పరిస్థితి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లేదు. సో కాబట్టి ఈవెన్ నోబెల్ కమిటీ కూడా ట్రంప్ కు తలకి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ఓకే సార్, ఇదే విషయంపై